మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, దేవుడు ఏకోని మాటలు తీసుకొని మీ హృదయాల దగ్గరికి వచ్చి మీ హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు కనుక దేవుని మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. దేవుని పిల్లారా, మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను కృపతో జ్ఞాపకం చేసుకొని ఊపిరిని, జీవాన్నిచ్చి తిరిగి ఆయన మాటల చేత మన హృదయాలు వెలిగించుకుంటే ఎంత గొప్ప భాగ్యం ఇచ్చిన దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ ఈ మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. దేవుని పిల్ల ఒకసారి మనం చూడగలిగితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 34 వచనములో రాయబడిన మాట, రేపును గురించి చింతింపుకుడి, రేపు దినమున దాని సంగతుల గురించి అది చింతించునన్నాడు. అంటే మనం ఎలాంటి వారమంటే దేవుని పిల్లారా, అమ్మో రేపేం జరిగిద్దో, రేపు పరిస్థితి ఏంటో, మరి ముందు తరాల సంగతులు ఎలా ఉంటాయని చెప్పేసి ప్రతిదానికోసం భయపడుతూ అతిగా ఆలోచిస్తూ దేవుని పిల్లలారా చాలామంది లేనిపోని రోగాలు కూడా తెచ్చుకుంటుంటారు. అమ్మో వీడి భవిష్యత్తు ఏమైద్దో, ఈ అమ్మాయి భవిష్యత్తు ఏమైద్దో, రేపు కుటుంబ పరిస్థితి ఏంటని చెప్పి మాట్లాడుకుంటున్నాడు. కనుక యేసయ్య మనకి ఏం చెప్తున్నాడంటే దేవుని పిల్లారా, అసలు రేపు సంగతి నీకెందుకు, నేనున్నాను కదా, ఆకాశ పక్షులను పోషిస్తున్నాను, సర్వజీవరాశులను పోషిస్తున్నాను కదా, అసలు రేపు సంగతి నీకెందుకు, ఈ రోజును చక్కగా ఆలోచించుకొని నా కుమార్తె, నా కుమారుడా నువ్వు సంతోషంగా ఉండు, రేపు నీకు ఏమి కావాలనేది నీ గురించి నేను ఆలోచించి నేను నీకు ఇస్తానని చెప్తున్నాడు. దేవుని పిల్లారా, ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నందుకు మనం ఎంత అదృష్టవంతులు దేవుని పిల్లారా. యేసయ్య మనకి ఎంత ధైర్యం ఇస్తున్నాడు చూడు, రేపు సంగతి ఎందుకు, అది ఆలోచిస్తుంది కదా, ఏ వాటిని గురించి ఆలోచించని చెప్తున్నాడు. రేపు నువ్వు గురించి ఆలోచించి చాలామంది భయపడుతూ భ్రమపడుతూ అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారు కదా, అట్టివారు రేపు సంగతిని ఆలోచించకుండా రేపు దినము దేవుడే మమ్మల్ని పోషిస్తానని ఆయన మీద ఆధారపడి ప్రతి ఒక్కరు కూడా ఈ దినముల గురించి చక్కగా ఆలోచించి సంతోషంగా ఉండేటట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చేయగలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి, రేపును గురించి నువ్వు చింతించవద్దు అని చెప్తున్నావు తండ్రి. అవును నాయన, రేపు సంగతులు ఏం జరుగుతాయో మాకు తెలియదు కదా, మమ్మల్ని పోషించేవాడివి, పరిపాలించేవాడివి, సంరక్షించేవాడివి నువ్వే కదా అన్న తండ్రి. నాయన ప్రతి ఒక్కరు కూడా ఇదిగో నిద్ర లెగిసిన మేము ఇవాళ మా పరిస్థితి జాగ్రత్తగా ఆలోచించుకొని నీ వలన భూమి మీద కృపను, సమాధానమును, సమస్తమును పొంది నీ యందు ఆనందించే భాగ్యం అనుగ్రహించమని అడుగుతూ తండ్రి, ఎంతమంది అయితే రేపు మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి చింతిస్తూ బాధపడుతూ అనేకమైన అనారోగ్యాలకు గురై ఉన్నారు తండ్రి, ఆ బిడ్డలతో తండ్రి ఈ దినము మీరు వాక్యము చేత మాట్లాడి మీరు వాళ్ళ బలపరచమని అడుగుతూ తండ్రి, ఎంతమంది కుటుంబాలతోనైనా కన్న బిడ్డల వలన, భర్త వలన ఇదిగో తండ్రి కుటుంబంలో నెమ్మది లేకుండా ఉంటారు, అట్టి బిడ్డలకు మీరు నెమ్మదిని దయచేసి వాక్యం ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడమని అడుగుతూ తండ్రి, ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం, చేతి పనుల నిమిత్తం నీ బిడ్డలు నా తండ్రి ఇదిగోనైనా ఉదయమే బయలుదేరి వెళుతుండగా వారి చేతి కష్టాజితని వ్యాపారాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, రాకపోకలో కృప చూపండి నైనా. సాయంత్రం బిడ్డలందరూ గృహాలకి చేరి ఆత్మతో సత్యముతో నేను ఆరాధించే మహాభాగ్యం అనుగ్రహించే ఆ గృహాలు మీరు ఆశీర్వదించమని నీ కుమారుడు మా రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.